విశాఖలో ఒక అద్భుతం అండి. మహాకామేశ్వరి ఆలయం. ఇది విశాఖపట్నంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చిన్నముసిరివాడ ఏరియాలో ఉందండి. ఇక్కడ వెంకటాద్రి కొండ కింద పాదాల చెంత ఉంది ఈ ఆలయం. శ్రీ మహాకామేశ్వరి సహిత ద్వాదశి జ్యోతిర్లింగాలని ఇలా ఆలయాన్ని నిర్మించారండి. మనం ఆలయం చూడడానికి వచ్చాం. ఇది నవరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తుల కోలాహలం ఉందని తెలుసుకొని ఇక్కడికి వచ్చానండి. ఇది నిజంగా నాకు అదృష్టం చెప్పాలా. ఈ ప్రాంగణంలోకి అడుగట్టగానే మనకి పాతకాలపు వాతావరణం మనకు కనిపించింది. చూశారు కదా ఎంత అందంగా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు. భక్తుల కోలాహలంతో ఆలయం నిండిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా మనకి ఒక పెద్ద దేవాలయంలోకి వెళ్ళినట్లు అనుభూతి మనకు కలిగింది. మీరు చూస్తున్నారు శ్రీ మహాకామేశ్వర ఆలయం. నిజంగా చూడదగ్గ ఆలయం అండి. చాలా చాలా బాగుందండి చూడడానికి ఆలయం. అయితే ఈ ఆలయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అమ్మవారికి ఇరువైపులా జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేశారండి. భారతదేశంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతి పేరుని పెట్టి ఆ యొక్క లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు. నిజంగా అరుదైన అదృష్టం చెప్పాలా. నేనైతే ప్రత్యేకంగా గర్వపడుతున్నానండి. ఎందుకంటే ఆనందంగా ఉంది. అనుకోకుండా వెళ్ళి ఇది నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయం దర్శించడం, ఇక్కడ జ్యోతిర్లింగాలు ఏర్పాటు చేసిన విధానాన్ని చూసి నాకు అప్పుడు పరిచయం అండి. చాలా ప్రశాంతంగా ఉంది చూడడానికి. ప్రతి లింగాన్ని చూస్తూ పరవశించిపోయాను. అంత బాగుందని. ప్రతి చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఒకవైపు కుడివైపు ఏర్పాటు చేశారు, ఒకవైపు ఎడవైపు ఏర్పాటు చేశారు దేవాలయానికి, అమ్మవారి దేవాలయానికి. నిజంగా అదృష్టం ఉండాలంటే ఈ నవరాత్రిలో రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. మీరు చూస్తున్నారు ఇది యజ్ఞశాల అండి. మనం అమ్మవారి ప్రాంగణం చూస్తున్నాం. చాలా సుందరంగా కట్టారండి దేవాలయాన్ని కూడా. చాలా చాలా బాగుందండి. సంప్రదాయబద్ధంగా ఉందండి. అయితే మనం దేవాలయంలోకి వెళ్తున్నామండి, ప్రాంగణంలోకి. అయితే నాకు ఇక్కడ వాళ్ళని అడిగాను, ప్రత్యేకంగా వీడియో తీసుకొచ్చారండి. వద్దనిస్తారండి. అందువల్ల వీడియో తీయలేకపోతున్నాను అమ్మవారికి. ఇది శృంగారి పీఠాధిపతి శారద పీఠాధిపతి అండి. వారు ఇక్కడ ఈ దేవాలయాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఈ దేవాలయం ప్రాంగణాన్ని. మహాకామేశ్వరి దేవాలయం. ఇరువైపులా వినాయకుడిని, కుమారస్వామిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం జ్యోతిర్లింగాలు మరలా చూడబోతున్నామండి. ఎడమవైపు అమ్మవారికి చూడండి ఎంత ముచ్చట గొరుపుతున్నాయండి. ప్రతి ఆ పక్కన ఏ నక్షత్రం బట్టి ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించవచ్చు అని కూడా రాయడం జరిగిందండి. నిజంగా విశాఖపట్నం ప్రజలు అదృష్టవంతం చెప్పాలా. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. విశాఖపట్నం కాంప్లెక్స్ నుంచి చిన్నముసిరివాడ పెందుర్తి ఏరియాలో ఉందండి. ఇది వెంకటాద్రి కొండ పాదాల చెంతన ఉన్నదండి ఈ ఆలయం. శ్రీ మహాకామేశ్వరి జ్యోతిర్లింగాల ఆలయం. నిజంగా అదృష్టం ఉంటే కానీ ఇలాంటి ఆలయాలు చూడలేమండి. చాలా అరుదైన ఆలయం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన వారందరూ ధన్యులండి. ఇంత గొప్ప. అయితే ఇక్కడ నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఈ మండపంలో ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చాలా మంది చందాలు కూడా ఇస్తున్నారండి, ఎవరికి తోచింది వాళ్ళు. ఈ విధంగా మనకి ఈ ఆలయం ప్రసాదం కూడా మనకు దొరికింది, ప్రాప్తి అని చెప్పాలా. అమ్మవారి దర్శనం కూడా జరిగింది.
అలాగే ప్రసాదం దొరికింది. ఈ విధంగా మనం ప్రాంగణం అడుగులో కొంతసేపు గడిపి ఇక్కడి నుంచి మనం సెలవు తీసుకుంటున్నామండి. చూసారు కదా ఆలయ గోపురాలు ఎంత ముచ్చట గొలుపుతున్నాయో. నిజంగా చూస్తే ప్రాంగణం అంతా పవిత్రత అలాగా ఉట్టిపడుతుందండి. విశాఖపట్నంలో ఉండే చిన్ని ముసివాడి వెంకటాద్రి పాదాల చెంత మనం ఈ దేవాలయం చూస్తున్నాం. ఇది గోశాలండి.